హరిహర వీరమ్మలు వచ్చిన కాంట్రవర్సీ ఎంతవరకు నిజం అనేది మనం మాట్లాడుకుంటున్నాం యాక్చువల్గాను. మళ్ళీ 12 కూడా రిలీజ్ కాదు, మళ్ళీ జూలై అని రిలీజ్ అనేది అన్నారు కదా. అది దీనికి అంతా కారణం ఏంటంటే దాన్ని యాక్చువల్గా కొంచెం డిలే అయిన మాట కరెక్టే కదా, 5 సంవత్సరాలు అయిపోయింది. దానికి ముందు 2 సంవత్సరాల ముందు అడ్వాన్స్ ఇచ్చాడు యాక్చువల్గాను. మరి ఎంత ఇచ్చాడు ఏంటో ఇప్పుడు తిరిగి ఇచ్చేసాడు అని చెప్పేసి అంటున్నారు యాక్చువల్గాను. వాళ్ళ ఇంట్లో మనిషిలాగా రత్నం, అందుకనే అలా పోస్ట్ పోన్ చేశారు. పోస్ట్ పోన్ చేయడం వలన పాపం అతనికి చాలా నష్టపోయి ఉంటాడు. ఇటువంటి పవన్ తోటి సినిమా తీస్తే ఒక పెద్ద లెవెల్లో వస్తే అతను కొంత ఏమన్నా అప్పులు ఏమన్నా ఉండక తీర్చేసుకోవచ్చు అనే మంచి ఉద్దేశంతో మొదలెట్టి ఉంటారు ఇది యాక్చువల్గాను. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి థియేటర్ కాంట్రవర్సీ పట్టుకొచ్చారు. ఎవరు అక్కడ రాజమండ్రిలో ఉన్న డిస్ట్రిబ్యూటర్ ఆడు జనసేన, వాటి ద్వారా దిల్ రాజు ఏదో ఆడించాడు అంటారు. ఐ డోంట్ నో, కానీ అది నిజంగా తెలియకుండా చెప్పకూడదు. కానీ ఇతనికి ఆ సినిమాకి మార్కెట్ చేసుకోవాలి. రెండు విషయాల గురించి జరగదు. ఒకటి ఎక్కువ రేట్ అని చెప్పచ్చు. దాంట్లో 3 రకాలు ఉంటాయి. రిటర్నబుల్ అడ్వాన్స్ అని, మీరు ఒక వైజాగ్ ₹1 కోటి చెప్పాడు అనుకోండి, నేను ఒక 50 లక్షలు ఇస్తాను నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్, వచ్చినా పోయినా నాది అని. 70 లక్షలు ఇస్తాను రిటర్నబుల్ అడ్వాన్స్, నాకు రాకపోతే మీరు మళ్ళీ నాకు కట్టాలి, రాయించుకుంటారు. అది ఈ 2 పద్ధతులు కాకుండా అవుట్ రేట్ అంటే ఈయన వైజాగ్ 150 కోటి 50 చెప్పి ఊరిని చెప్తున్నాను, చెప్పాడు అనుకోండి, ఆ 150 కాకుండా బేరవాడే 130 కొనేసుకోవడం, ఇంకే గొడవలు ఉండదు. అది అవుట్ రేటు. డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్ అంటే మళ్ళీ 10% 15% నుండి థియేటర్లు వేసుకోవడం. దానికి ప్రొడ్యూసర్ సరిపోడు, ఎందుకంటే అప్పులు తీర్చాలి కదా, సినిమాకి ఖర్చు పెట్టిన డబ్బులు అని తీర్చాలి కాబట్టి కష్టం. నేను 2Kకి చెప్పేస్తాను. ఇవన్నీ బాగా తెలియాలంటే TNR ఇంటర్వ్యూ చూసుకోవాలి. అసలు థియేటర్ సిస్టమ్ ఏంటి, ఎన్ని రకాలు రిలీజ్ చేయాలనేది 9 సంవత్సరాల క్రితం చెప్పాను. స్టిల్ సేమ్ థింగ్ ప్రివైలింగ్, ఇప్పుడు కూడా అదే. నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్, రిటర్నబుల్ అడ్వాన్స్. ఇది ఏది తీసుకుంటే ఇతను అప్పులు తీరి సేఫ్గా రిలీజ్ అవ్వగలడు అనేది చూసుకుంటాడు ప్రొడ్యూసర్. అవుట్ రైట్ ఎప్పుడు రాదు, ఎక్కువ రేట్ చెప్తున్నప్పుడు రాదు. ఇది ఆడద్దాం అన్న మీమాంస ఉన్నప్పుడు రాదు. కొడితే కొట్టొచ్చేసి డీసీ ఈ కాంట్రవర్సీలో ఆడితే ఆడేయచ్చు అని చెప్పి రిలీజ్ చేసి చూద్దాం. రిలీజ్ అవ్వకుండా ఉండే అంతటి నటుడు కాదు. ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసే హీరో. ఒకవేళ ఈ మధ్యలో బన్నీ కంట్రవర్సీలు ఇవన్నీ కూడా కలుస్తాయి. ఇప్పుడు ఈ కాపూర్లోనే కొంతమంది సినిమాని వెనక్కి తొయ్యడానికి, వాయిదా వేసేలా చేయడానికి వెనకాల కూడా కుట్ర జరుగుతుందని ఒకటి జరిగినా ఎవరు ఏం చేయలేరు. ఇన్ ద గవర్నమెంట్ ఏం చేయలేరు. పవన్ వలన అతను అన్పాపులర్ అయిపోయాడు పెంచిన దిల్ రాజు. పాపం నిజంగా చేసి ఉంటే కర్మ ఎవరిని వదలదు కదా. అది దిల్ రాజు కావచ్చు, పవన్ కళ్యాణ్ కూడా కావచ్చు. అంచేత ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అపోజిషన్లో ఉన్నప్పుడు చిరంజీవి అందరూ చేతులు కట్టుకుని మహేష్ బాబు అందరూ జగన్ దగ్గరికి వెళ్ళారు. ఆ గేటు దగ్గర దిగేసి నడిచి వచ్చేయండి అన్నాడు. నడుచుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అలాంటివి చేశారు కదా. ఇవన్నీ చేశారా? సో ఇవన్నీ కూడా చూసాం మనం జగన్ గవర్నమెంట్లో. ఇప్పుడు అతని సినిమాకే ఫిట్టింగ్ పెట్టమని వైఎస్ఆర్సీపీ పెట్టి ఉంటుంది. పెట్టినారు ఫిట్టింగ్ పెట్టండి. ఎవరు పెట్టి ఉంటారు? దిల్ రాజుకి పెట్టి ఉండొచ్చు. ఎవరెవరికి చెప్పాలంటే 100 మంది 1,00,000 ఉంటాయి. సో అవి ఎవరు చేశారు అనేది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. వైసీపీలో ఆల్రెడీ ఉన్న వాళ్ళు యాక్టర్స్ చాలా మందే ఉన్నారు. అలీ గారని, పోసాని వాళ్ళ వల్లే అవ్వదు. అడేగడ్ల అలీగడ్డ వల్ల గడి పోసాని అలా వెళ్ళిపోయారు. ఎక్కువగా వాళ్ళు వైసీపీకి కొంచెం ఫర్గా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారన్నాను మీరు వాళ్ళ గురించి ఏం చెప్తారు? వాళ్ళు బచ్చేగాళ్ళు వాళ్ళు ఏం చేయగలరు? ఇన్ ఫ్రంట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ దర్ నథింగ్. ఎంటర్ ఒక మొక్క. ఒక విధంగా మరి పవన్ కళ్యాణ్ గారే స్వయంగా అలీ గారు నా సినిమాలో ఉండాలి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నాకు డబ్బులు ఇచ్చారా అన్నాడు, పోయాడు. జనసేనని కాకుండా వైసీపీ వైపు వెళ్ళిపోయారు ఈయన. ఇప్పుడు రిలీజ్ గురించి మాట్లాడుకున్నాం కదా. దీనికి వాళ్ళ వల్ల ఏం పీకలేరు. వాళ్ళు నథింగ్. వాళ్ళు సముద్రంలో కాకిరెట్లాగా నథింగ్. పోసానే వీడు వీళ్ళందరూ వీడిదే వెళ్ళాడు పాలిటిక్స్లోకి వెళ్ళి ఎంపీ అయిపోదామని చెప్పేసి. నీకు చదువు సంజయ్ ఉందరా అని అప్పుడప్పుడు తిట్టాను అలీనే. ప్రతి ఒక్కటి అయిపోవడమే. ఇంకొకతో వచ్చింది మధ్యన, అది కాపుతే అది ఎక్కడ కలిసింది నన్ను మా బయట షాప్లో. పేరు చెప్పను, నేను పేరు చెప్పను. అది సరే మన సినిమా వాళ్ళు పరుగు తీసేస్తానంటే అయితే సినిమా వాళ్ళు తప్పు చేస్తాను, వెళ్ళి సినిమా వాళ్ళు ఏది అని చెప్పాను. తప్పు చేస్తే ఎవరన్నా మాట్లాడతాను, పొలిటీషియన్ అన్న మాట్లాడుతున్నా, వేసుకున్నా కేసు వేసుకున్నాను. అబ్బాయి వాళ్ళ కదండి. అలీ గారి కొడుకు అన్నావు కదా అంటే అంటాను. నాకు అలీకి ఉన్న సంబంధం తెలుసా? చదువు సంచయం లేకుండా ఎంపీ అడిగి అన్నాను. నేను అప్లై చేసి నేను 7th క్లాస్ అని నీకెందుకు అని చెప్పాను. ఏం బీగుతారు అక్కడికి వెళ్ళి మీరు ఢిల్లీ వెళ్ళి 4 డబ్బులు సంపాదించి BMW వెళ్ళిపోతామని చెప్పి నీకు చీటీ ఇచ్చేయాలా? వెళ్ళిపోయింది.
తర్వాత మలుపు షాప్లో కలిసింది. ఏమో నీకు దొరికిపోయిన ఇవ్వాలన్నాను నేను. దాందే ఆవిడదే పెద్ద నోరు అసలు. చదువు లేకుండా నీకు పాలిటిక్స్ చెప్తారు. మన ఇండియా పరుగు తీసేయట్లేదు మీరు. చదువు సంజయ్ లేకుండా ఎంపీ అడిగాడు గుడ్డు, ఎంపీలను ఎమ్మెల్యేలను మాట్లాడే కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో తెలియదు అని చెప్పి తిడతాను. వాళ్ళేం కాదు, కానీ నేను పవన్ కళ్యాణ్ మాట్లాడితే తిడతాను. నా శిష్యుడితో పాటు నా క్యాస్ట్ అన్నీ విధాలు నాకు కావాల్సినవాడు. ఆయన ఏం తిడతాడు, వెళ్ళి వాగితే తిడతాను, తెలుసుకుని వెళ్ళండి అంటాను చిరంజీవి గారితో సహా. నువ్వెవడు చెప్తాడు అడవాడు తన్నినట్టు నాకు కొట్టుకున్నాడు. నిన్న మొన్న ఒక ఛానల్లో చెప్తారు, వేసిపాటు చెప్తాను నాకు కోపం వచ్చిందంటే. తప్పు మాట్లాడకండి, సబ్ స్టాండర్డ్గా మాట్లాడుతూ ఇంగ్లీష్ మాటలు కూడా తప్పు మాట్లాడొద్దని చెప్పానా. అదేవిధంగా మాట్లాడే కాన్సెప్టలైజేషన్లో తప్పు మాట్లాడకండి అని మళ్ళా చెప్పడానికి మళ్ళీ మహా బాధపడతాడు. కానీ పవన్ ఈ మధ్య కొంచెం బాగానే మాట్లాడతాను. నిన్న మొన్న మా దాంట్లో పెట్టాం, పవన్ ఎంతైనా నికార్స్ అనే మనిషి, అంటే మహేష్ కూడా భాష నికార్స్ అనే మనిషి, అప్పుడప్పుడు అజ్ఞానంగా మాడి బ్యాడ్ అయిపోతూ ఉంటాడని చెప్పాను. ఎందుకలాగా? అప్పుడప్పుడు ఆడతాడు కాబట్టి. ఎందుకలాగంటే అంటే ఏ విషయాల్లో అని మీ ఉద్దేశం? భగత్ సింగ్ వాడికి వెళ్ళి తానా మీటింగ్కి వెళ్ళి భగత్ సింగ్ సూసైడ్ చేసుకుంటే చెప్పాడు. మరి మీకు తెలియకపోతే నేను ఇక్కడ బాల్కనీలో దూకేస్తాను. నా ఉద్దేశం చెప్తున్నాను, నా ఉద్దేశం చెప్తే మీరు ఎక్స్ప్రెషన్ మార్చట్లేదు. భగత్ సింగ్ సూసైడ్ చేసుకున్నాడంటే మీకు తెలియదని అర్థం. భగత్ సింగ్ ఇదే మీరు మాట్లాడుతున్నప్పుడు తెలియదు కదా, ఇది ఎలా మాట్లాడుతున్నట్టు ఇంత కొత్తగా ఫారెన్ లాంగ్వేజ్ అనుకుంటే నేనేం చేయను. భగత్ సింగ్ వాజ్ హ్యాంగ్ టిల్ డెత్ బై బ్రిటిష్ పీపుల్. సూసైడ్ చేసుకున్నాడు చెప్పాడు. మరి నువ్వు పాలిటిక్స్లో రావాల్సుకున్న వాళ్ళు అలా మాట్లాడకూడదు కదా అని నేనంటే నా ఛానల్ మీద వాళ్ళు రిపోర్ట్ చేశారు. సో ఇప్పటికి అర్థం చేసుకుంటాడు యాక్చువల్గా. తప్పు మాట్లాడి బ్యాడ్ అవ్వద్దనే చెప్తాను, అందుకని నాకు పెట్టాను. అదర్వైజ్ ఇది నికార్స్ అనే మనిషి కాబట్టి తిరిగి అడ్వాన్స్ ఇచ్చాడు. మా తూర్పుగోదావరి జిల్లా భాషలో నికార్స్ అనే మనిషి అంటే కరెక్ట్ మనిషి అని. కానీ అప్పుడప్పుడు ఇలా తప్పుగా మాట్లాడుతాడు అజ్ఞానానందకారంతో అన్నాను. అది అనేసం కదా అని చెప్పి అంట మానేస్తాను మా అంటావు. దట్ ఈస్ గీతాకృష్ణ. అది చెప్తాం, ఇది చెప్తాం. అయితే పవన్ కళ్యాణ్ గారి మ్యాటర్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి. నిన్న నాగార్జున గారి అబ్బాయి, రెండో అబ్బాయి అఖిల్ జనాభాలో పెళ్ళయింది. నాగార్జున గారు, అమల గారు రేవంత్ రెడ్డి గారిని కలిశారు, ఆహ్వానించారు. అటు సీఎం ని కలిశారు. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సీఎం ని కలిశారు, పిలిచారు. అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, దట్టు నాగార్జున గారు చిరంజీవి గారికి ఎలాంటి రిలేషన్ అనేది మనకు తెలుసు, మంచి ఫ్రెండ్షిప్ అని. పవన్ కళ్యాణ్ గారిని పిలవలేదు అని ఒక న్యూస్. ఏంటి, ఎందుకు అంటారు? వాళ్ళిద్దరికి మధ్య ఏం జరిగింది అసలు? నాకు నిజంగా తెలియదు, చెప్పలేను నేను ఎందుకు మరి అలాగే చేశాడు అనేది తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ పిలకపోవడం అనేది మీకు కన్ఫర్మ్గా తెలుసా? న్యూస్ వచ్చింది, నాకైతే తెలియదు. మరి అలాగే ఎందుకుంటాడు? హైదరాబాద్లో బిల్డింగ్ని కూల్చేసిన రేవంత్ రెడ్డిని కలిశాడు, దానికి ముందు శాలువ వేసాడు, అవన్నీ వేసాడు. చిరంజీవి ఇప్పుడు మా టీవీలో పార్ట్నర్షిప్ కానించి కొంచెం చిరంజీవిని పట్టుకుంటే కానీ మనకు నౌకలు చల్లవు అనుకుని వీళ్ళందరూ కూడా, ఇంక్లూడింగ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా, చిరంజీవి ఎవరో తెలియదే మా ఎన్టీ రామారావు ఆ టైంలో అన్నాడు అన్న జనాలు. 2-3 జనాలు ఫ్లాప్ అయిపోయిన వాళ్ళ దానిలోకి వచ్చాడు. చిరంజీవి దేవుడు అంటే జనాల్లోంచి వచ్చిన మట్టిలో మాణిక్యం చిరంజీవి. అదేందా అతను ఏం చేయలేము, కోపం వచ్చినా కూడా. అతని సినిమాలు నాకు 90% నచ్చదు, 10% నచ్చుద్ది. అయినా కూడా అతను జనాల్లో సంపాదించుకున్న పేరు అటువంటిది. అతను వంటి వాళ్ళు ఎవరు ఏం చేయలేరు. జనాల్లోంచి వచ్చిన మనిషి రవితేజ కూడా, అతన్ని ఏం చేయలేరు. అదే మీకు ఇది ఫార్ములా ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ జెన్యూన్ ఇమేజ్ అనేది. ఇక్కడ మరి నాగార్జున ఎందుకు పెళ్ళలేదు అనేది నాకు తెలియదు. వాళ్ళిద్దరికి మళ్ళీ ముళ్ళు ఇరిగిందంత ఇది తెలియదు, కానీ అలా ఉండదు సాధారణంగా. చంద్రబాబు నాయుడు పిలిచిన తర్వాత లోకేష్ వెళ్ళి ఉంటాడు. నంది అవార్డు తెచ్చిన మూవీ సంకీర్తన కదా, దానిలో హీరో ఆయనే కదా, మరి మిమ్మల్ని పిలిచారా? ఏమన్నా మరి మాకేమన్నా ఫిల్మ్ ఛాంబర్ ఏమన్నా వస్తుందేమో, దాని పిల్లలేదు. ఐ డోంట్ కేర్, నేను వెళ్ళను కూడా. ఏ మ్యారేజ్ చూసారు నన్ను? చూడలేదు. ఐ డోంట్ గో. పర్సనల్గా ఫోన్ చేసినా కూడా వెళ్ళను నేను. దానికి కూడా కారణం చెప్తాను. అక్కడ లైన్లో నుంచి బొకే ఇవ్వాలి. మీరు పెళ్లి చేసుకోవటం మేము లైన్లో నుంచోటం రా అనిపిస్తుంది నాకు. అదేందా మీకు? అలాగే ఒకసారి రాజశేఖర్ ఎవరో పెళ్ళి అందులోనే కనుక్కున్నాను, ఇట్లా అయినట్టుది. బొంగేం కాదు, బ్లెస్సింగ్ లేదు, గడిది గుడ్డు కాదు. ఐ డోంట్ వేస్ట్ మై టైం. బ్లెస్సింగ్ లేదు, గడిది గుడ్డు. నాకు ఆమ్లా కూడా కావాల్సిన అమ్మాయి, నా సినిమాలు చేయవలసిన అమ్మాయి. ప్లస్ ఆ అమ్మాయి కొడుకు ఈ మధ్య చాలా బాగున్నాడని బాగా అన్ని చోట్ల ప్రశంసిస్తున్నాను. అఖిల్ లుక్స్ వెరీ వెరీ స్మార్ట్ అని. అంతవరకు ఆడ పెళ్ళికి పిలిచాడా, పెళ్ళికి వెళ్ళలేదా, అన్నీ అవసరం లేదు. అది పెద్ద నాకు పెద్ద పట్టించుకోను. కానీ
ఇక్కడ నేనేంటి పెద్ద గౌన్కిస్క ఎవరు పవన్ కళ్యాణ్ గురించి అడిగా బాగుంది. అది పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళలేదు, ఆయన లేడు. సంకీర్తన మూవీకి నంది అవార్డు వచ్చింది, మరి వచ్చినాను. ఇప్పుడు మాకు ఫిట్టింగ్ పెట్టడానికి తప్పితే నీ క్వశ్చన్ నాకేం కనపట్లేదు. పిల్లలు అనుకోపోని గొడవలు పోతాయి. నాకు అమ్మలో కూడా అమ్మాయి యాక్చువల్గా హీరోయిన్, అందులో కళ్ళు పెద్దవి కావాలన్నా కానీ అమ్మాయిని మళ్ళీ రమ్యకృష్ణ రాజ్ సుల్లోసన్ గారు చూపిస్తే పెట్టాను. యాక్చువల్గా కొంతకాలం అపార్థం చేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ నాగేశ్వర గారు పోయినప్పుడు అప్పుడే ఫస్ట్ చాలా కాలం తర్వాత పలకరించాను అనమాట. ఏమి లేవు కానీ బట్ ఐ డోంట్ నో ఇక్కడ చాలా ఇప్పుడు సోషల్ మీడియాలో పోనీ నేను ఇప్పుడు కొంచెం ఎక్కువ మాట్లాడతాను కదా, దాని గురించి కూడా అయ్యి ఉండొచ్చు. అందరినీ పిల్లరు అదనకన్నా చాలా భయపడి కూడా. నేను మా ఫ్రెండ్ సుబ్బు అని, అతను 75th బర్త్డే, వెరీ ఫ్లాంబాయింట్ అతను. ఒక్కొక్క సూటు 2 లక్షలు 3 లక్షలు కట్టుకుంటూ ఉంటాడు. అతనికి సెక్యూరిటీ బిజినెస్ ఏదో ఉంది, బాగా సంపాదిస్తున్నాడు. అతను నాకు రిలేషన్ అవుతాడు, మోర్ దెన్ రిలేషన్. నేను ఒకసారి సరదాగా వెళ్తున్నాను జర్మనీ రమ్మంటే వచ్చాడు, వితౌట్ ఆస్కింగ్ ఎనీథింగ్. నేను ఫికీ అనే సంస్థకి ఐ డన్ చైర్మన్ అండ్ సెక్రటరీ, ఫికీ ఫ్రేమ్స్ అని. సో అప్పుడు రమ్మంటే వచ్చాడు, సంబంధం లేకపోయినాను. అతను బిజినెస్లన్నీ మానుకుని వచ్చాడు 10 రోజులు. సో అతనికి ఇలా బర్త్డే జరుగుతుంటే సరదాగా నా కెమెరా ఇదంతా తీసి పెట్టాను. దాంట్లో చిన్న ఒక 5 minutes రీల్ దాన్ని ఏమంటారు వీడియో చేసి పెట్టాను. 75th బర్త్డే. నేను 75 years బతుకుతాను నాకు తెలీదు. ఐ డోంట్ థింక్ ఐ లివ్. సో అతను 75 బర్త్డే స్టిల్ ఈ లుక్స్ వెరీ చాలా ఇదిగా ఉంటాడు స్టిల్. ఈ డ్రింక్స్ వెరీ బ్యూటిఫుల్ స్కాచ్ అండ్ వాళ్ళు అనమాట, వెరీ ఎక్స్పెన్సివ్ స్కాచ్ తాగుతాడు. చిరంజీవి వాళ్ళందరూ వచ్చారు, చిరంజీవి వాళ్ళందరూ వచ్చారు. నేను ఎలా తాగాను కాబట్టి మిల్లిగా జారుకుంటున్నాను అనమాట. వెళ్ళాను, రమ్మని ఫోన్ చేసి. లేదు ఉండేది ఆపేసాను ఒక 17 ఏళ్ళ తర్వాత. ముందు ఆపేసాను. నాకు డోంట్ డ్రింక్, ఐ టీ టోటలర్. నేను మనుషుల రక్తాలు తాగుతూ ఉంటాను అనమాట, అంతే. సో ఐ డోంట్ డ్రింక్. ఇప్పుడు ఇతను రారా నువ్వేమో యూట్యూబ్ స్టార్ అయ్యి అంటూ ఇస్తున్నాడు అనమాట. వద్దు లెట్ మీ నాట్ బ్రేక్ అన్నాను. ఇలా చిరంజీవి వాళ్ళందరూ వచ్చారనమాట. మా డ్రైవరు చిరంజీవి గారు వచ్చారు, సరే పలకరించండి అన్నాడు. నీకేంటి మీ ఫిట్టింగ్గా ఎక్కడ అని ఉంటాను. వాళ్ళు దాంతో ఇప్పుడు ఆయనతో వెళ్ళి మాట్లాడితేనే సరిగ్గా మాట్లాడుకుంటామో లేదో, ఇంకా రకరకాలు ఉంటాయి. తర్వాత అల్లు అర్జున్ గారు కూడా వచ్చారన్నారు. ఏంటి నాకు చెప్తున్నాడు, అదే హాలు నేను చూసుకోలేదు అంతే. నేను వీళ్ళు మంచికి తెస్తారు కదా స్టార్ హోటల్లో, అదే జూబ్లీ కన్వెన్షన్లో జరిగింది. అక్కడ నేను మామూలుగా సీరియస్గా ఎవడో తినమన్నాడు, నాకు కడుపు నాటి తినేసాను. ఫిష్ తినేసి ఉంటే ఇలా చెప్తాను, చిరంజీవి గారు వచ్చారండి, ఆయన వచ్చారండి అంటుంటే వీళ్ళిద్దరు కలిసి వచ్చారా, ఇప్పుడు నీలాగా అనమాట. ఫిట్టింగ్ అడిగాను, కలిసి రాలేదా, కలిసి రాలేదన్నాడు. కలిసి రాదా, వెరీ గుడ్, కలిసి రాలేదు కదా అని చెప్పి నేను కూడా కలనని చెప్పేసి నాడు అని చెప్పేసి కారు ఎక్కేసాను. ఎక్కేస్తే సుబ్బుకి మా ఫ్రెండ్ మాట్లాడితే మీ డ్రైవర్ కూడా ఆశపడ్డాడేమో చిరంజీవి గారితో మాట్లాడదామని. లేదు మాట, ఈయన ఎప్పుడో చిరంజీవి ఏదో అని ఉంటాడు, వీళ్ళిద్దరూ ఎలా మాట్లాడుకుంటారో చూడడానికి. శాటిస్టులు వీళ్ళంతా, ఆడియన్స్ శాటిస్టులు చాలామంది ఉంటారు అలాగా. అది నాకు అలా ఏమంటే కానీ బయట చిరంజీవి చాలా బాగా నటిస్తాడు. ఏమైనా ఉన్నా కూడా అంటాడు అన్నమాట. ఏదో అంత వెళ్తుందా ఎవరు రెడీ అంటాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత అంటే సరదాగా అంటానో తెలుసు అతనికి. నన్ను ఎప్పుడు నన్ను టార్గెట్ చేస్తాడే అనుకుంటాడు ఎవరు చిరంజీవి. అదే తప్పితే ఆడెవడ తొట్టు రాకుండా ఇద్దరు బ్రోకర్ గాళ్ళు ఎవడ బాగా నిన్న మొన్న అవుతా అంటున్నాను. వాళ్ళని ఏదో తెలియక చిన్నప్పుడు మా ఊర్లోనూ తెల్లగా ఉండేవారు అందగాను. ఇప్పుడు ఈ అబ్బాయి నీలాగా అలాగే తెల్లగా ఉండేవారు, పాకి పని చేసుకునేవారు. వాళ్ళు పాకి ఊళ్ళు అనేవారు. వాళ్ళు ఏంటి పాకి ఊళ్ళు అంటున్నారంటే ఎవరు చెప్పలేదు నాకు. 7-8 years వెళ్ళి నిజంగా దైవ సాక్షిగా జరిగింది అది. అంటే 25 years తర్వాత వాళ్ళ పాపలు వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, అప్పుడు కూడా తెల్లగా ఉంటారు కదా. వీళ్ళు ఎవర్రా అని అడిగాను. పాకి ఊళ్ళు అంటే ఎక్కడి నుంచి వచ్చారు, పాకిస్తాన్ నుంచి వచ్చారన్నది అన్నారనమాట. ఓ అందుకనే ఎంత బాగున్నారు అని అనుకున్నాను అనమాట. ఇవాళ నువ్వు వచ్చే ముందు ఒకటి ఫోన్ చేశాడు, పాకి వాళ్ళు అనేది ఇండియన్ క్యాస్ట్ అని చెప్పి మీరు వెంటనే క్షమాపణ చెప్పాలన్నాడు. ఓకే ఎక్కడ చెప్పానంటే మీ వీడియోలోనే ఒక వీడియో చేసేయండి అన్నాడు. ఓకే చేస్తాను చెప్పాను. ఐ విల్ నెవర్ డీమీన్ ఇండియన్ క్యాస్ట్ ఆర్ రిలీజియన్ ఆఫ్ ఓల్డ్ రిలీజియన్స్. అయితే ఆపరేషన్ సింధూర్ వచ్చిన తర్వాత పాకిస్తానీయుల్ని కూడా పాకీలు అంటున్నారు. మరి అంటున్నారు. ఇప్పుడు మాడు ఎవడో పేరు నెంబర్ నోట్ చేశాను. చేసి చెప్పేమంటే చెప్పాడు. వాడు విశాఖపట్నంలో ఎవరు లాయర్స్ విమెన్స్ అందరికి వెళ్తే నా మీద కేసు ఇచ్చారంట. క్షమాపణ చెప్పాలి మీరు
అన్నారు. ఓకే క్షమించండి అని చెప్పేసి అడిగాను ఎందుకు చెప్పన్నారని. ఇది పెద్ద జోకు. నన్ను క్షమాపణ ఎందుకు చెప్పన్నారో కూడా తెలియదు నాకు. అర్థమైనప్పుడు మీకు ఎందుకు చెప్పారంటే స్త్రీలు, నా సినిమాలన్నీ స్త్రీ బేస్డే. సంకీర్తన, కోకిల, కీచురాళ్ళు, ప్రియతమ. నేను హీరో వెనకాల వెళ్ళను, విమెన్ ఓరియంటెడ్ తీస్తాను నేను. అర్థమైంది మీకు. సో అటువంటిది నన్ను అన్నారేంటి వాళ్ళు ఏదో పేరు కోసం ఏదో చేసి ఉంటారు. ఓకే ఎంత ఏదైనా అడగమన్నారు, అడిగేశాను. అమ్మ క్షమించండి అని అడిగేశాను. తర్వాత తెలిసింది ఏదో ఒక వీడియోలో పాపం ఆ సినిమా ఆడలేదు. చోటకే నాయుడు వాళ్ళ మేనల్డ్ యాక్ట్ చేసిన సినిమా వచ్చింది కదా, ఆ ప్రొడ్యూసర్ డైరెక్ట్ ఎవడో తెలియదు. వాడు అన్నాడు మరి ఆ హీరోయిన్ అన్న తర్వాత సైజులు అన్నీ చూడాలి కదా మరి ఇది అన్నాడనమాట. అంటే ఆ నీకేశారు ఇలాగ అంటామని. వాళ్ళకి లేదు బాధ, వీళ్ళకి ఆడియన్స్కి అనమాట. అంటే దాన్ని నన్ను ఎవడో మీలాగ అడిగారు. అడిగితే తప్పేముంది, ఇప్పుడు ఆడిషన్ పెడతారండి, ఆడిషన్ పెడతారు, మీరే ఆడిషన్ జడ్జిలోకి వెళ్తారు, ఇంకొకరు ఎవరో వెళ్తారు, డైరెక్టర్ ఉంటాడు. ఏం చూస్తారు మొట్టమొదట? అబ్బాయిలు ఏం చూస్తారు? అబ్బాయిలో హైటు బాగున్నాడు లేదా, యంగ్గా ఉన్నాడు లేదా చూస్తారు. అమ్మాయిలో బాగున్నాడు లేదా అని అన్ని చూస్తారు కదా. అది అది నేను నైపుణ్యం కదా, యాక్టింగ్ ప్రొఫెషనల్ స్కిల్స్ కదా చూడాల్సింది. ప్రొఫెషనల్ స్కిల్స్ ఉండి దరిద్రంగా ఉందని పెట్టేసుకుంటావా? అంటే ఉండదు. హిపోక్రసీ మాట్లాడకండి. ఇక్కడ అందమైన అమ్మాయినే పెడతారు. స్మితా పటేల్ కూడా చాలా మంచి క్యారెక్టర్ చేసేది, బయట చాలా అందంగా ఉంటుంది. నల్లగా ఉన్నవాళ్ళే బాగుంటారు. నేను యాక్చువల్ రాజమౌళిని కూడా ఇథియోపియాలో గర్ల్స్ పెట్టండి, చాలా బాగుంటుంది అమ్మాయి. ఇంటర్నేషనల్ కూడా ఆడుద్ది. ఇంటర్నేషనల్గా బ్లాక్ని పెడితే ఆడుద్ది. ప్యాన్ వరల్డ్ సినిమా తీస్తున్నావు కదా, ఈ అందగాడి పక్కన కృష్ణ గారి అబ్బాయి పక్కన ఇథియోపియన్ గర్ల్ చాలా బాగుంటారు. కాకపోతే కెమెరా నల్లగా ఉంటారు. కొట్టండి ఇథియోపియన్ బ్యూటీస్ అని, చాలా బ్యూటిఫుల్గా ఉంటారు అని నేను 2-3 వీడియోలు చెప్పాను. సో ఐఎమ్ నాట్ అగైనెస్ట్ ఎనీథింగ్. కానీ మరీ కురూపుని పెట్టి చాలా బాగా నడిచేస్తుందండి ఎవడ అని పెట్టేస్తాడా? మోహన్ బాబు ఎవడో పవన్ కళ్యాణ్ పక్కన అందరి పక్కన పెట్టరు కదా. అందంగా ఉండాలి కదా. దేవుడు అందంగానే సృష్టించాడు. నల్లగా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు, అది దట్ డజంట్ మ్యాటర్. బ్యూటిఫుల్గా ఉండాలనుకుంటారా లేదా అనుకుంటారు. ఇప్పుడు ఒక అబ్బాయి యాక్ట్ చేశాడండి, ఫోటోగ్రాఫర్ సినిమా వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది. ఏంటిది కలర్ ఫోటోకి. ఆ అబ్బాయి ఈ పాటికి ఎరగదీసేసే సినిమాలు రావాలి. ఎందుకు రాలేదు? నేను ఫ్యాక్ట్ మాట్లాడతాను. ఆయన తర్వాత మళ్ళీ పద్మభూషణ్ ఏదో సినిమా వచ్చింది, అది కూడా బాగానే ఆడినట్టుంది, మంచి నటుడు. తమిళ్లో అలా కాదు. తమిళ్లో అలాగ అనుకుంటే ధనుష్ ఉండేవాడు కాదు, ఇంకా చాలామంది ఉండేవారు కాదు. వాళ్ళందరూ కూడా బాగుంటాడుతున్నారు కరెక్ట్గా అన్నీ చేస్తేనే. యాక్చువల్లీ అందం అనేది కౌంట్ చేస్తుంది మరి మగవాడి కన్నా ఆడదానికన్నా. అదే నేను ఉన్నది మాట్లాడుతుంటే వీళ్ళకి ఒక పొడుచుకొచ్చేస్తుంది బయట నుంచి, నాకు అర్థం అవ్వట్లేదు. అలాగే ఎవరో అడిగారు, అడిగి నేను వెంటనే పెట్టేశాను క్షమించమని. ఎందుకంటే స్త్రీలు అడిగారు, లాయర్లు కానీ డాక్టర్లు కానీ అడిగారు, ఎక్కడో ఏదో అని ఉంటాను బాగుంటాను నేను. ఆయన తర్వాత ఎక్కడ బాగుంటారు అడుగు ఎవడు చెప్పట్లేదు. అప్పుడు నేనే కనుక్కున్నాను అది. పలానా చోట అబ్బాయి డైరెక్టర్ లాగా అన్నారు కదా, ఇంతకు ఆ సినిమా ఆడలేదు, ఆడాలని కోరుకున్నాను నేను. చిరంజీవి గారు యాక్ట్ చేస్తే బాగుండని కూడా పెట్టాను. చిరంజీవికి చాలా బాగుండేది ఆ సినిమా, ఎందుకంటే తన కామెడీ టైమింగ్లో చేస్తాడు బాగా. తన చేత అది రావు రమేష్ చేశాడు. అతను కూడా నాన్నగారులకు బాగా మంచి డైలాగ్ డెలివరీ ఉన్నవాడు. ఆ అబ్బాయి పాప ఎందుకో తెలుగులో ఆడలేదు. చోటకే నాయుడు వాళ్ళ మేనల్డ్ పేరు ఏదో ఉంది, అతను ఇంకా ధనుష్ సినిమాలో చాలా బాగున్నాడు. మా వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంది మూవీస్ ఉంటుంది, కొడవచ్చు చాలా ఉంటుంది. అందుకనే మరి ఎవడో ఫోటో అని అనగానే అడిగాను కదా మరి. సో ఇక్కడ ఫైనల్గా అందం చూస్తారు, అందంగా లేని మనుషులు కాదంటే మనుషులు కాదు. ఇప్పుడు ఓంపురి అన్ని స్ఫోటకు పచ్చరు, అమ్మవారు వస్తే ఫోటోలు కూడా వస్తాయి కదా మనకి. చిన్నప్పుడు ఏదో వస్తారు అమ్మవారు వస్తుంది కదా, అవి కొంతమందికి అలా ఉండిపోతాయి భయంకరంగా వచ్చేసి. అలాగ వచ్చేసిన ఫేస్ ఓంపురి, వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ ఇన్ ద హోల్ వరల్డ్. అర్ధ సత్యాన్ని చూడకపోతేనే. సో అక్కడ అందం కుదరదు. అక్కడ యాక్టర్స్ ఆర్ డిఫరెంట్, స్టార్స్ ఆర్ డిఫరెంట్. ఇఫ్ యూ వాంటెడ్ టు బికమ్ ఎన్ స్టార్ యూ మస్ట్ బి హ్యాండ్సమ్. యూ వాంటెడ్ టు బికమ్ ఎ స్టార్ ఇన్ అమ్మాయిల్లో యూ షుడ్ బికమ్ ఎ స్మార్ట్ అండ్ బ్యూటిఫుల్. హ్యాండ్సమ్ అనకూడదు. కాబట్టి క్వాలిటీస్ ఉంటే సరిపోతుందా ఇండస్ట్రీ? అది నేను మేళాటంలో యాక్టింగ్ నేర్పడానికి గీతాకృష్ణ ఫిల్మ్ స్కూల్ ఉంది. వీ విల్ టీచ్ దెమ్. పుట్టతోటి చేతటి సింబరాన్ని చాలా టాప్లో ఉన్నప్పుడు కూడా ఏ భాష వచ్చింది కాదు. నేను సినిమా తీస్తున్న టైంలో 25 years బ్యాక్ టైం అని సినిమా. బాబు నీకు ఎంత పండితురాలు అని తెలియదు నాకు అన్న అనమాట. ఓహో చాలా పాండిత్యంతో అయితేనే
ఎందులో లేదంటే వచ్చాను అనమాట. తమిళ్ లేదు, ఏ భాష సరిగ్గా మాట్లాడలేదు. నేను ఆ అమ్మాయికి ఒక టెక్నిక్ నేర్పాను. ముందు ఒక డైలాగు, లాస్ట్ ఒక డైలాగ్ అంతా నేను చెప్తాను, చదువుతాను. ఏమండి బాగున్నారా, మొన్న మీ అమ్మగారు వచ్చారు కదా, ఇన్ని ఉన్నాయనుకో, ఏమండి బాగున్నారా, దాని తర్వాత మీ అమ్మగారు వచ్చింది ఎన్ని, 1 2 3 4 5 6, మరి బబ్బబ్బా అంటే ఒకటి బ్లాబ్లా కాదు, బాబ్లా అంటే డిప్పుకోదు. 1 2 3 4 5 6 7 అను డైలాగ్ అంతా అని చెప్పేశాను. తర్వాత ఆ టెక్నిక్తో మొత్తం అన్ని సినిమాలు వదిలేసింది. తన మనిషి బాగుంటుంది కదా, షీఈ్ వెరీ బ్యూటిఫుల్, బాగుంటుంది. సో ఇది ఇది నేను సింగపూర్లో చెప్పాను ఈ టెక్నిక్. మనిషి బాగుంటుంది. 1 to 10 అమ్మాయి తమిళనాడుని ఏలేసింది. సో అలాగే మేము ఉన్నాం కదా నేర్పడానికి, అవి ఉంటే చాలు. అయితే ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్గా అవ్వాలి అంటే, సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అంటే కొంచెం కాస్టింగ్ కావచ్చు, ఇవన్నీ ఏదో ఇబ్బందులు అంటున్నారు. ఈ మధ్యన కాదు, నేను ఎన్నిసార్లు చెప్తున్నానో వెంటలేదు మీరు. ఆ మధ్య ఏ మధ్య అప్పటి నుంచి కూడా ఉంది. కాస్టింగ్ వచ్చి లేకుండా ఎందుకు ఉంటుంది? ఒక ఆడదాన్ని చూస్తే ఆ అబ్బాయి మగవాడికి ఎటువంటి ఫీలింగ్ వస్తుంది చెప్పండి, గుండె మీద చేసి చెప్పండి. సర్వతంగ పరిత్యాగి అయిన వాడు కూడా ఒక కిళ్ళిగొట్టు ఉంటుంది. ఆ కిళ్ళిగొట్టులో ఒకటి వచ్చి భగవద్గీత, ఇంకోటి వచ్చి ఖురాను, ఇంకోటి వచ్చి బైబిల్ ఉంటుంది. ఆ పక్కన మంచానికి ఎదురు ఉంటుంది. ఈ స్వామీజీ గడ్డి ఆయన ఏం చూస్తాడు చెప్పు, ముందు అక్కడికి వెళ్తుంది, ఎవడన్నా చూస్తున్నాడు అని చెప్పి ఈ పక్క వెళ్తాడు. ఇదంటే కెమెరా అనమాట. ఇది ఎవడు చూస్తున్నాడు బయటకు వెళ్తాడు. అది తెలుసు కదా. నా దగ్గర పడిపడి నవ్వుతారు, నవ్వును కూడా కట్ చేయొద్దని చెప్తాను ఎడిటర్ని, లేకపోతే నేను చెప్పిన దానికి అర్థం ఉండదు. పాప ఈ అమ్మాయి అడ్డం పెట్టి నవ్వుతాను, అది అడ్డం తీసేస్తే నువ్వు ఎంత అందంగా ఉందో తెలుస్తుంది. మామూలుగా నవ్వు అమ్మా పర్లేదు, మేము చూడకూడదా? ఆ టైప్లో నవ్వుతున్నాడు. అందంగా నవ్వుతున్నప్పుడు అందంగా ఉన్నావు కాబట్టి నవ్వాలి, లేదా ఆ జోక్కి వాల్యూ లేకుండా పోతుంది. జోక్ కాదు, నిజం అది, జోక్ కాదు అది. సర్వతంగా పరిత్యాగం అంటే ఎవరు? అతను మన కాళ్ళు నమస్కారం పెడతానంటే అట్లాగే ఇస్తాడు విశ్వనాథ్ గారు అట్లాగే, మా గురువుగారు. మరి మీ గురువు అన్నారు అలాగన్నారంటే ఆయన అలా అది ఇదే అని చెప్తున్నాను కదా. సాగర సంఘంలో చూపిస్తాం కదా, వైజాగ్లో తీసాం అది. నా సార్ పెట్టుగా అట్టాడుదా మిస్రో పామ్ బీచ్లో తీసాం అది. సో సరదాగా చెప్తున్నాం, నాకు సరదాగా ఉంటాయనే చూస్తారు కదా. ఎప్పుడు మూతి ముడుచుకుని నేను మూతి ముడుచుకుని అలాగే ఎందుకు మాట్లాడుకోవాలి? టాక్ షోస్ ఇవి. మోర్ దెన్ ఇంటర్వ్యూ, ఇట్ షుడ్ బి లైక్ ఎ టాక్ షో, ఇట్ షుడ్ బి హ్యూమరస్, హిలేరియస్. ఏమో జీవితం అనేది పెద్ద జోక్ అంటాను నేను. లైఫ్ ఈజ్ ఎ బిగ్ జోక్ అండ్ లైఫ్ ఈజ్ ఎ బిగ్ లై. జీవితం అనేది పెద్ద అబద్ధం, పెద్ద జోకును. మనం మాట్లాడుకుని అన్నీ లౌకికంగా మాట్లాడుకుని బాలు గారిలాగా అన్నీ కూడా నటన. నరుడు బతుకు నటన, ఈశ్వరుడు తలపు ఘటన, ఆ రెంటి నట్టన్నడుమా నీకెందుకు ఇంత తపన అని రాశాడు వేటూరు గారు, తక్కిడి తాతిమని. సో గ్రేటెస్ట్ ఫిలాసఫీ అది. అని చేత మనం ఈలోగా నటించేస్తూ ఉంటాం, బాగున్నారండి నమస్కారం వెళ్ళిపోతా ఎవరంటే ఆ టైప్లో మాట్లాడకూడదు కదా. నేను ఆయన మొహం మీద మాట్లాడతాను నేను. ఏంటంట పీకుతావా ఫ్రెండ్షిప్ పోతా పో టాటా బై బై. అమ్మాయిలు కూడా అంటాను టాటా, వెళ్ళిపోతే టాటా పెడతాను వాళ్ళకి. తిట్టుకుంటుంది వచ్చినోడు అని తిట్టుకుంటూ ఉంటుంది. ఎందుకు తిట్టుకుంటారు? ఏదో అని ఉంటాను కదా. కాళ్ళకి రంగులు వేసుకోలేదు, కాళ్ళకి గోల్డ్ రంగులు వేసుకోలేదు, నెయిల్ షేట్ అలాగా ఇది వేసుకోలేదు. నీ బాగున్నాయి చెప్తున్నాను జనగాను. చాలామంది వస్తూ ఉంటారు, ఏదో వస్తున్నావు ఎవడో వెళ్ళినాడు అక్కడ ముసలోడు ఉన్నాడు అనుకుంటే కొంచెం దెబ్బ అయిపోతారు. నేను ఆ ముసలోడిని అనుకుంటారు అనమాట. దాన్ని బట్టి డ్రెస్ వేసుకొస్తూ ఉంటారు, తర్వాత దెబ్బతింటారు అనమాట. నెక్స్ట్ టైం మొన్న వచ్చింది, నెక్స్ట్ టైం శారీ కట్టురా బాగా అన్ని పెడిక్యూర్ గెడిక్యూర్ నవనవలు ఆడుతూ ఉండాలి చెప్పి. అందరికీ ఇష్టం ఉండదు కదా పెడిక్యూర్లు మానిక్యూర్లు. సొంతంగా తీసుకోండి, నాకే చేసుకోవడమే ఇష్టం ఉండదా? డబ్బులు ఇస్తే ఏదైనా ఉంటుంది. అందంగా ఉంటానంటే పెట్టుకోకుండా ఎవరు ఉంటారా? మరి చెప్తుంది అమ్మాయి కాదు. కానీ పెడిక్యూర్ ఇష్టం లేని వాళ్ళు ఎవరండి? సీన్ మై ఫింగర్స్. నేను ఒకసారి చేయించుకున్నాను. ఐ వాజ్ లైక్ దిస్, ఐ మాయిశ్చరైజ్. మీ అంత అందం దేవుడు ఇవ్వాలి కదా, భగవంతుడు ఇవ్వాలి. అవ్వక్కర్లేదు. తెల్లగా స్మితా పటేల్ కూడా బాగుంటుంది, వాణిశ్రీ గారు బాగోలేదా? ఎంత బాగుంటుంది, ఎంత ప్రపంచాన్ని ఊపేస్తుంది కదా తెలుగు తమిళ ఆటలోనే. అలాగే ఎగ్జాంపుల్ చెప్పమని చెప్తాను. మనం కూడా ప్రజెంటబుల్గా ఉండడం తప్పేటంటున్నాను. దేవుడు అందంగా జనరల్గా అమ్మాయిలు పుట్టిస్తాడు. విమెన్ ఆర్ మేడ్ బై గాడ్ అంటారు, అంత అంటారా? దాన్ని సార్థకంగా చేసుకోవాలి. మనం ఉన్న దాంట్లోనే
నువ్వు అర్జెంట్గా వెళ్ళిపోయి నువ్వు అక్కడ కొనుక్కురా ఇక్కడ అయ్యేమండి ఉన్న దాంట్లోనే ఉన్న వస్త్రంలోనే అందంగా కనిపించడం వీలు అవుద్దా అవదా, అవుతుంది. అదే కావాలంటాను. మాయిశ్చరైజ్ యువర్ సెల్ఫ్ అని అవి చెప్తూ ఉంటాను. వాళ్ళు చేయనంత మాత్రాన నాదేం పోయింది లేదు, వాళ్ళకే బ్యాడ్. అమ్మాయి నల్లగా ఉంది చాలా బాగుంటుంది అనుకోవాలా, అవును. చాలా చాలా బాగుంటుంది ముక్కు మొహం ఏదైనా ఎలా డిపెండింగ్ ఆన్ ద ఫౌండేషన్ వాట్ షీ డస్. మేకప్ కాదు మళ్ళీ, మేకప్ 2 ఇంచులు వేస్తే అవి కాదు, లైట్గా కూడా చాలా డీసెంట్గా ఉండొచ్చు యాక్చువల్గా.